వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ మోడల్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిలేటెడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. ఇండియా అన్వీల్డ్ ద ఫస్ట్ ఎవర్ నావిగేషన్ చార్ట్ విత్ విచ్ కంట్రీ? ఇండియా ఏ కంట్రీతో ఫస్ట్ నావిగేషన్ చార్ట్ని అన్వీల్ చేసింది? మాల్దీవ్స్, శ్రీలంక, మారిషియస్, జపాన్. And the right answer is Maldives. ఇండియా మాల్దీవ్స్తో ఫస్ట్ నావిగేషన్ చార్ట్ని అన్వీల్ చేసింది. ఇండియా రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద న్యూ ఇండియా ఎంబసీ ఇన్ విచ్ కంట్రీ? ఇండియా రీసెంట్గా న్యూ ఇండియా ఎంబసీని ఏ కంట్రీలో ఇనాగ్రేట్ చేసింది? ఇరాన్, పరాగ్వే, వెనిజులా, మాల్టా. And the right answer is Paraguay. ఇండియా రీసెంట్గా న్యూ ఇండియా ఎంబసీని పరాగ్వేలో ఇనాగ్రేట్ చేసింది. గోల్డెన్ రైస్ హ్యాస్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్? గోల్డెన్ రైస్లో ఉండే క్వాలిటీ ఏంటి? విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ. And the right answer is విటమిన్ ఏ. గోల్డెన్ రైస్లో విటమిన్ ఏ ఉంటుంది. Which one of the following hormones are released in excess during excitement? ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటి? కార్టిసోన్, థైరాక్సిన్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. And the right answer is అడ్రినలిన్. మనం ఎక్సైటెడ్గా ఉన్నప్పుడు మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్? సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? 2015, 2014, 2016, 2021. And the right answer is 2015. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని 2015లో లాంచ్ చేశారు. రీసెంట్లీ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్స్ farmers are successful in growing black and red rice? రీసెంట్గా ఏ డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్ బ్లాక్ అండ్ రెడ్ రైస్ని పండించడంలో సక్సెస్ఫుల్ అయ్యారు? వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ సిద్దిపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. రీసెంట్గా సిద్దిపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో ఫార్మర్స్ బ్లాక్ అండ్ రెడ్ రైస్ని పండించడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. When did Robert Clive return to Bengal as its governor? గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి ఎప్పుడు రిటర్న్ అయ్యారు? 1770, 1765, 1769, 1764. And the right answer is 1765. రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్కి గవర్నర్గా రిటర్న్ అయ్యారు. The district that has least area of forests in Telangana. తెలంగాణలో అతి తక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న డిస్ట్రిక్ట్ ఏది? హైదరాబాద్, ములుగు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. తెలంగాణలో తక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ద సన్ ఈజ్ సీన్ బిఫోర్ ది యాక్చువల్ సన్ రైజ్ బికాజ్ ఆఫ్? యాక్చువల్ సన్ రైజ్ అవ్వకముందే సన్ ఎందుకు కనిపిస్తుంది? రిఫ్లెక్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, rectilinear propagation of light, refraction. And the right answer is refraction. Refraction వల్ల సన్ రైజ్ అవ్వకముందే సన్ కనిపిస్తుంటుంది. In which of the following places did Razakars kill several innocent people in August 1948? రజాకర్స్ ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్ని ఆగస్ట్ 1948లో ఏ ప్లేస్లో చంపారు? రామపురం, బైరన్పల్లి, కామారెడ్డిగూడెం, రాఘవపురం. And the right answer is బైరన్పల్లి. 27th August 1948న బైరన్పల్లిలో రజాకర్స్ ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్స్ని చంపడం జరిగింది. దాన్ని బైరన్పల్లి మసాకర్ అంటారు. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మద్రాస్? మద్రాస్ని కనుగొన్నది ఎవరు? గ్యాబ్రియల్ బోటన్, ఫ్రాన్సిస్ డే, రాబర్ట్ క్లైవ్, జార్జ్ షార్నాక్. And
అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాన్సిస్ డే. మద్రాస్ని ఫ్రాన్సిస్ డే కనుగొన్నారు. Earthquake occurs when there is sudden release of stored up energy in ఎర్త్ యొక్క ఏ లేయర్లో స్టోర్ అయ్యున్న ఎనర్జీ సడన్గా రిలీజ్ అయినప్పుడు ఎర్త్ క్వేక్ సంభవిస్తుంది. అవుటర్ కోర్, లోవర్ క్రస్ట్, ఇన్నర్ కోర్, అప్పర్ మ్యాంటిల్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ అప్పర్ మ్యాంటిల్. ఎర్త్లోని అప్పర్ మ్యాంటిల్లో స్టోర్ అయ్యున్న ఎనర్జీ అంతా ఒకేసారి సడన్గా రిలీజ్ అయినప్పుడు ఎర్త్ క్వేక్ సంభవిస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అటెండెడ్ ఆల్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్? కింది వారిలో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని అటెండ్ చేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, మదన్ మోహన్ మాలవ్య, నన్ ఆఫ్ దీస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని అటెండ్ చేశారు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము? 21 మార్చ్, 5th జూన్, 23rd సెప్టెంబర్, 25th మే. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ 5th జూన్. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని 5th జూన్న సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతాపరుద్ర II కమిటెడ్ సూసైడ్ బై జంపింగ్ ఇంటూ ద విచ్ రివర్? ప్రతాపరుద్ర II ఏ రివర్లో దూకి సూసైడ్ చేసుకున్నారు? తపతి, గోదావరి, కృష్ణ, నర్మదా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ నర్మదా. ప్రతాపరుద్ర II నర్మదా రివర్లో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇన్ శాతవాహన కింగ్డమ్ వాట్ ఈస్ ద కింగ్స్ షేర్ ఇన్ ది క్రాప్ కాల్డ్? శాతవాహన కింగ్డమ్లో పండించిన పంటలోని రాజు భాగాన్ని ఏమంటారు? దేయమేయ, రాజకంటక, కురుకర, రాజసేద. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రాజకంటక. శాతవాహన కింగ్డమ్లో పండించిన పంటలోని రాజు భాగాన్ని రాజకంటక అంటారు. హూ రోట్ ది మార్కండేయ పురాణ ఇన్ తెలుగు? మార్కండేయ పురాణంని తెలుగులో రాసింది ఎవరు? బద్దెన, కేతన, మారన, తిక్కన. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ మారన. మార్కండేయ పురాణంని తెలుగులో మారన రాశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ ఫాల్ ఈజ్ నోన్ యాజ్ తెలంగాణ నయాగరా? ఏ వాటర్ ఫాల్ని తెలంగాణ నయాగరా అంటారు? కుంతల వాటర్ ఫాల్స్, చింతామణి వాటర్ ఫాల్స్, బొగాతా వాటర్ ఫాల్స్, పొచ్చెర వాటర్ ఫాల్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బొగాతా వాటర్ ఫాల్స్. బొగాతా వాటర్ ఫాల్స్ని తెలంగాణ నయాగరా అంటారు. ద పాక్ స్ట్రైట్ ఈజ్ సిట్యుయేటెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్? పాక్ స్ట్రైట్ ఏ కంట్రీస్కి మధ్యలో ఉంది? ఇండియా శ్రీలంక, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా శ్రీలంక. ఇండియా శ్రీలంక మధ్యలోని బార్డర్ని పాక్ స్ట్రైట్ అంటారు. ఇన్ హూస్ రెజిమ్ దేర్ వాజ్ ఎ కల్చర్ ఆఫ్ గిఫ్టింగ్ దేవదాసీస్ అండ్ డాన్సర్స్ టు టెంపుల్స్? ఎవరి పరిపాలనలో దేవదాసీలని అండ్ డాన్సర్స్ని టెంపుల్స్కి గిఫ్ట్గా ఇచ్చే కల్చర్ ఉండింది? శాతవాహనాస్, విష్ణుకుండినాస్, చాళుక్యాస్, కాకతీయాస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కాకతీయాస్. కాకతీయులు పరిపాలించే టైంలో దేవదాసీలని అండ్ డాన్సర్స్ని టెంపుల్స్కి గిఫ్ట్గా ఇచ్చే కల్చర్ ఉండేది. హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ నావెల్ అడవి తల్లి? అడవి తల్లి అనే నావెల్ రాసింది ఎవరు? బోయి జంగయ్య, పులుగు శ్రీనివాస్, అల్లం రాజయ్య, బిఎన్ శాస్త్రి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ పులుగు శ్రీనివాస్. పులుగు శ్రీనివాస్ గారు అడవి తల్లి అనే నావెల్ని రాశారు. ద కాకతీయ కింగ్ హూ ఇన్స్టాల్డ్ ఎ విక్టరీ పిల్లర్ ఎట్ శ్రీశైలం యాజ్ ద సింబల్ ఆఫ్ హిస్ విక్టరీస్? శ్రీశైలం దగ్గర విక్టరీ పిల్లర్ని తన విక్టరీస్కి గుర్తుగా ఏ కాకతీయ కింగ్ నిర్మించారు? ప్రతాపరుద్ర I, రుద్రదేవ, బీటరాజా I, ప్రోలరాజా II. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ప్రోలరాజా II. శ్రీశైలం దగ్గర ప్రోలరాజా II తన విక్టరీస్కి గుర్తుగా విక్టరీ పిల్లర్ని నిర్మించారు. గులాం కి జిందగీ సే మౌత్ అచ్చా హే.
హూ టోల్డ్ దిస్ కొటేషన్? గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చా హై అనే కొటేషన్ని చెప్పింది ఎవరు? కాళోజీ నారాయణరావు, కేవి రంగారెడ్డి, రవినారాయణరావు, ఎం చెన్నారెడ్డి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కేవి రంగారెడ్డి. కేవి రంగారెడ్డి గారు గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చా హే అని అన్నారు. అంటే బానిసగా జీవించడం కంటే చావు మేలు అని అర్థం. హూ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఎట్ కాన్పూర్? కాన్పూర్లో రివోల్ట్ ఆఫ్ 1857ని లీడ్ చేసింది ఎవరు? నానా సాహిబ్, తంతియా టోపే, బహదూర్ షాటు, బఖ్త్ ఖాన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ నానా సాహిబ్. రివోల్ట్ ఆఫ్ 1857ని కాన్పూర్లో నానా సాహిబ్ గారు లీడ్ చేశారు. మరీన్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఎట్? మరీన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? చిల్కా లేక్, సుందర్బన్స్, రన్ ఆఫ్ కచ్, నన్ ఆఫ్ దీస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రన్ ఆఫ్ కచ్. మరీన్ నేషనల్ పార్క్ రన్ ఆఫ్ కచ్లో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్? కింది వాటిలో ఏ లేక్ తెలంగాణ స్టేట్కి చెందినది కాదు? హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, కొల్లేరు. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కొల్లేరు. కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ తెలంగాణలో ఉన్నాయి. హూ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ సెకండ్ బుద్ధ అండ్ ఇండియన్ ఐన్స్టైన్? ఎవరిని సెకండ్ బుద్ధ అండ్ ఇండియన్ ఐన్స్టైన్ అంటుంటారు? ఆచార్య నాగార్జున, కరవేల, ఆర్యదేవ, భావ వివేక. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆచార్య నాగార్జున. ఇండియన్ ఐన్స్టైన్ అండ్ సెకండ్ బుద్ధ అని ఆచార్య నాగార్జున గారిని అంటుంటారు. విచ్ పార్టీస్ ఎక్స్ప్రెస్ దే సపోర్ట్ టు ది స్టూడెంట్స్ డిమాండ్ అబాలిష్ ముల్కీ రూల్స్? అబాలిష్ ముల్కీ రూల్స్ అనే స్టూడెంట్స్ డిమాండ్ని సపోర్ట్ చేసిన పార్టీ ఏది? సిపిఎం, సిపిఐ, స్వతంత్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈ స్వతంత్ర పార్టీ. స్టూడెంట్స్ డిమాండ్ చేసిన అబాలిష్ ముల్కీ రూల్స్ని స్వతంత్ర పార్టీ సపోర్ట్ చేసింది. డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్ ఎ ట్యాక్స్ కాల్డ్ కిలీరము వాస్ ఇంపోజ్డ్ ఆన్? కాకతీయుల పీరియడ్లో కిలీరము అనే ట్యాక్స్ ఎవరి మీద ఇంపోజ్ చేయబడింది? ఆన్ ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఆన్ పాండ్స్ అండ్ కెనాల్స్, ఆన్ పామ్ గార్డెన్స్, ఆన్ వీకెండ్ ఫేర్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆన్ ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్. కాకతీయుల పీరియడ్లో కిలీరము అనబడే ట్యాక్స్ని ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మంద మీద ఇంపోజ్ చేసేవారు. విచ్ స్టూడెంట్ డిడ్ స్టార్ట్ ఇండిఫినెట్ హంగర్ స్ట్రైక్ ఆన్ January 9, 1969 ఇన్ ఖమ్మం? January 9, 1969లో ఏ స్టూడెంట్ హంగర్ స్ట్రైక్ని ఖమ్మంలో స్టార్ట్ చేశారు? రామదాసు, మల్లికార్జున్, వీరారెడ్డి, రవీంద్రనాథ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్. ఖమ్మంలో రవీంద్రనాథ్ గారు హంగర్ స్ట్రైక్ని January 9, 1969లో స్టార్ట్ చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ గండిపేట ట్యాంక్? గండిపేట చెరువు అని దేనిని అంటారు? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, హుస్సేన్ సాగర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ సాగర్ని గండిపేట చెరువు అంటారు. Who merged Telangana Sadhana Samiti into TRS on 11th August 2002? 11th August 2002లో తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో కలిపింది ఎవరు? నాగం జనార్దన్ రెడ్డి, దేవేంద్ర గౌడ్, విజయశాంతి, ఆలె నరేంద్ర. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆలె నరేంద్ర. తెలంగాణ సాధన సమితిని ఆలె నరేంద్ర గారు 11th August 2002న టీఆర్ఎస్లో కలపడం జరిగింది. ద యంగ్ మ్యాన్ కమిటెడ్ సూసైడ్ నియర్ పార్లమెంట్ హౌస్ ఫర్ ది కాజ్ ఆఫ్ తెలంగాణ ఈజ్? తెలంగాణ కోసమని పార్లమెంట్ హౌస్ ముందు సూసైడ్ చేసుకున్న యంగ్ మ్యాన్ ఎవరు? యుగేందర్ రెడ్డి, యాదిరెడ్డి, ఇషాంత్ రెడ్డి, యాదయ్య. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ యాదిరెడ్డి. తెలంగాణ కోసమని పార్లమెంట్ హౌస్ ముందు యాదిరెడ్డి గారు సూసైడ్ చేసుకున్నారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ? టీఎస్పీఎస్సీకి చైర్మన్గా ఉన్నది ఎవరు? జె తిరుమలరావు,
చుక్కా రామయ్య, డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, పి రాము. And the right answer is Dr. B. Janardhan Reddy. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. హూ వాజ్ ది ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ మ్యాగ్సెసే అవార్డ్? ఫస్ట్ మ్యాగ్సెసే అవార్డ్ని పొందింది ఎవరు? వినోబా భావే, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్ రాధాకృష్ణన్. And the right answer is వినోబా భావే. ఫస్ట్ మ్యాగ్సెసే అవార్డ్ని వినోబా భావే గారు తీసుకున్నారు. ఎట్ ప్రెజెంట్ హౌ మెనీ బస్తీ దవాఖానాస్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ తెలంగాణ? ప్రస్తుతానికి తెలంగాణలో ఎన్ని బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి? 275, 260, 255, 256. And the right answer is 256. ఎట్ ప్రెజెంట్ తెలంగాణలో మొత్తం 256 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. When did the Prime Minister Narendra Modi inaugurated the first stage of Mission Bhagiratha at Gajwel in Siddipet district? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మిషన్ భగీరథని సిద్దిపేట్ డిస్టిక్లోని గజ్వేల్లో మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? 7th August 2017, 7th August 2016, 17th August 2017, 17th August 2016. And the right answer is 7th August 2016. మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మిషన్ భగీరథని సిద్దిపేట్ డిస్ట్రిక్ట్లోని గజ్వేల్లో 7th August 2016న ఇనాగ్రేట్ చేశారు. విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ని అంటాము? తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా. And the right answer is Telangana. తెలంగాణ స్టేట్ని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. When was the Bodhan movement started at పోచంపల్లి విలేజ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్? నల్గొండ డిస్ట్రిక్ట్లోని పోచంపల్లి విలేజ్లో బోధన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1953, 1952, 1951, 1954. And the right answer is 1951. బోధన్ మూవ్మెంట్ నల్గొండ డిస్ట్రిక్ట్లోని పోచంపల్లి విలేజ్లో 1951లో స్టార్ట్ అయింది. అండర్ రైతు బీమా స్కీమ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 2019 to 2020? 2019 నుండి 2020 వరకు ఎంతమంది ఫార్మర్స్ రైతు బీమా స్కీమ్లో ఎన్రోల్ అయ్యారు? 30.72 lakhs, 21.26 lakhs, 20.58 lakhs, 33.31 lakhs. And the right answer is 30.72 lakhs. రైతు బీమా స్కీమ్లో 2019 నుండి 2020 వరకు 30,72,000 ఫార్మర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్? మిల్క్ ప్రొడక్షన్లో తెలంగాణ ఏ ర్యాంక్లో ఉంది? 5th, 8th, 11th, 13th. And the right answer is 13th. తెలంగాణ మిల్క్ ప్రొడక్షన్లో 13th ర్యాంక్లో ఉంది. వాట్ ఈస్ ద షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ తెలంగాణ? తెలంగాణలో షార్టెస్ట్ నేషనల్ హైవే ఏది? నేషనల్ హైవే 63, నేషనల్ హైవే 61, నేషనల్ హైవే 161, నేషనల్ హైవే 765. And the right answer is నేషనల్ హైవే 61. నేషనల్ హైవే 61 తెలంగాణలోనే షార్టెస్ట్ నేషనల్ హైవే. How much amount is allocated to Atmanirbhar Bharat Rozgar Yojana for 2022 to 2023? 2022 నుండి 2023 వరకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనాకి ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు? 500 crores, 3,000 crores, 4,000 crores, 6,400 crores. And the right answer is 6,400 crores. 2022 నుండి 2023 వరకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనాకి 6,400 crores-ని అలొకేట్ చేశారు. వాట్ ఈస్ ది కంపెన్సేషన్ గివెన్ టు యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండర్ ద స్కీమ్ కంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో కంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్ అనే స్కీమ్ ద్వారా యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి ఎంత కంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు? 3 lakhs, 2 lakhs, 1 lakh, 4 lakhs.
అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ 3 lakhs. కంపెన్సేషన్ ఫర్ విక్టిమ్స్ అనే స్కీమ్ ద్వారా తెలంగాణలో యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి 3 lakhs కంపెన్సేషన్గా ఇస్తున్నారు. వెన్ డిడ్ షీ క్యాబ్స్ ఆర్ షీ టాక్సీ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ స్టేట్? తెలంగాణ స్టేట్లో షీ క్యాబ్ ఆర్ షీ టాక్సీ అనే ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 15th August 2021, 4th January 2020, 20th June 2017, 20th August 2018. And the right answer is 4th January 2020. తెలంగాణలో షీ క్యాబ్స్ ఆర్ షీ టాక్సీ ప్రోగ్రామ్ని 4th January 2020లో లాంచ్ చేశారు. వేర్ వాజ్ ది ఫేమస్ కోహినూర్ డైమండ్ ఫౌండ్? కోహినూర్ డైమండ్ ఎక్కడ దొరికింది? గొల్లపల్లి, విజ్రకసూర్, కొల్లూర్, బెల్లారి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కొల్లూర్. కోహినూర్ డైమండ్ గుంటూరులోని కొల్లూర్ మైన్స్లో దొరికింది. ద స్కీమ్ దళిత్ బంధు వాజ్ స్టార్టెడ్ బై హూమ్ అమాంగ్ ది ఫాలోయింగ్? దళిత్ బంధు స్కీమ్ ఎవరు స్టార్ట్ చేశారు? కె చంద్రశేఖర్ రావు, కె తారక రామారావు, టి హరీష్ రావు, టి కృష్ణ యాదవ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కె చంద్రశేఖర్ రావు. దళిత్ బంధు స్కీమ్ని మన కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. హౌ మెనీ యూటిలిటీ ఐటమ్స్ డిడ్ ఏ కేసీఆర్ కిట్ కంటైన్స్? కేసీఆర్ కిట్లో ఎన్ని యూటిలిటీ ఐటమ్స్ ఉన్నాయి? 14, 15, 16, 18. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ 15. కేసీఆర్ కిట్లో మొత్తం 15 యూటిలిటీ ఐటమ్స్ ఉన్నాయి. వేర్ ఈజ్ ద బయోడైవర్సిటీ పార్క్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఉంది? షామీర్పేట్, లింగంపల్లి, గచ్చిబౌలి, తుర్కపల్లి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ గచ్చిబౌలి. తెలంగాణలో బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలిలో ఉంది. హూ ఈజ్ ద ఫస్ట్ అపాయింటెడ్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్? హైదరాబాద్ స్టేట్కి ఫస్ట్ సీఎంగా అపాయింట్ అయ్యింది ఎవరు? రామకృష్ణారావు, ఎంకే వెల్లోది, శ్రీధర్, వెంకటస్వామి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఎంకే వెల్లోడి. హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు హైదరాబాద్కి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్గా ఎంకే వెల్లోడి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Before you leave, don't forget to like, share and subscribe to my channel. Just saying andi.